ఏర్పాటు చేయబడిన వాక్యాలను లోక 23వ అధ్యాయము 43వ వచనము మనం చదువుకున్నాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆయన చూచి యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు చాలు ఆయన ఏమన్నాడు, యేసు అని ఆ దొంగ వాస్తవంగా ఆ దొంగ యేసు ప్రభువుతో ఒక దినమే గడిపాడు. అంటే ఆ దినము మధ్యాహ్న కాలం ఉన్నాడు, ఆ రాత్రి చెరసాల్లో ఉన్నాడు. ఆ దొంగ ఆ యేసు ప్రభువు చూసి ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని ఆయన ఎదిగాడు అనమాట. ఇద్దరు దొంగలు ఉన్నారు, కానీ ఇద్దరు దొంగలు ఏం చేశారంటే, ఈ దొంగ ఏం చూస్తున్నాడంటే యేసు ప్రభువులో ఉన్న ప్రేమను చూశాడు. రెండో దొంగ ఏంటంటే ఈయన ఏదో రాజు అంటున్నాడు కదా అంటున్నాడు. కానీ సిలువలో ముగ్గురు ఉన్నారు. యేసు ప్రభు అయితే పాపాల కోపు చనిపోతున్నాడు. ఒక వ్యక్తి అయితే చనిపోయి దేవుని రాజ్యం కోసం చనిపోతున్నాడు. ఒక దొంగ అయితే చనిపోయి నరకానికి పోతున్నాడు. అక్కడ మనకు కృష్ణ కనిపిస్తున్న ముగ్గురు. క్రీస్తు మన వరకు పాపం చనిపోతున్నాడు. కానీ ఈ ఇద్దరు దొంగలు వాస్తవంగా వాళ్ళు అప్పుడు ఐగుప్తు సాంప్రదాయ ప్రకారం సిలువ వేయాలన్నారు. కానీ క్రీస్తులో ఏ తగ్గుదము లేదు. కానీ ఏమన్నాడంటే యేసు ప్రభు ఏమన్నాడు, వాడి దొంగ ఏమన్నాడంటే యేసు అన్నాడు. అదేవిధంగా ఒక స్త్రీ ఉంది, సమయ స్త్రీ, ఆమె ప్రభువా అన్నది. అంటే ఎన్ని నాభిలో చెప్తుంది మాటలు. యేసు అనేది పై మాట, యేసు అనేది వాడి నాభిలో జరుగుతున్నాడు. యేసు నన్ను జ్ఞాపకం చేశాడంటే వాడు తెలుసు అనమాట. అంటే ఈ రాజ్యం మనం ఈ రోజున్న ఈ రాజ్యం గతించుకోవాలి, మనకు ఒక పరలోక రాజ్యం ఉంది అని ఆ రోజు ఒక రోజులో ఆ దొంగ గ్రహించాడు. కానీ మనము నేను క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము దేవుని ప్రేమ మనం గ్రహించగలుగుతున్నామా లేదని మధ్యాహ్నం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ దొంగ ఆ మధ్యాహ్న కాలం వాళ్ళు చేసినట్టు చూస్తున్నాడు. ఎప్పుడు దేవుడు ఏ కొంచెం కోపం రాలా, ఆయన చేస్తాలు వేసారు, ఆయనకి ఏ కోపం రాలా. లాస్ట్ కి పుట్టినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చూపించమని అడుగుతున్నాడు, ఎంత గొప్ప దేవుడా అని. అప్పుడు వాడు నిజంగా వాడి ఆత్మలో దేవుడు అడిగాడు, యేసు అని ఒక నాలుగులో వచ్చి యేసు నన్ను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడిలో రక్షించబడ్డ వారికి పరదేశు పరలోకము, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి నరకము పాతాళము, ఈ రెండు అనమాట. పరదేశం అనేది ఒక టెంపరరీ ప్లేస్. అంటే పరదేశం అనేది ఒక టెంపరరీ ప్లేస్ అనమాట. అంటే ఇప్పుడు మనం మన ఫ్లైట్ ఎక్కడంతో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా. ఆ ఎయిర్పోర్ట్ నుంచి మనం అక్కడ ఉంటే ఫ్లైట్ పరలోకి వెళ్తాం అనమాట. అట్లా మన టెంపరరీ ప్లేస్ పరదేశు. ఈ పరదేశుకి దేవుడు పరదేశం వెళ్ళిన తర్వాత మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, పరలోకము పరదేశు ఒకటేనని. పరలోకం వేరు, పరదేశు వేరు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత పరదేశుకి వెళ్ళి మనుషులతో కనబడి, అందుకే అపోస్తల కార్యము 1